Welcome to Sales with Sadir. Every move slick, no fear. Step into the light. మ్యూట్ లో ఉన్నారు భాస్కర్ గారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. Future starts right. ఎస్ సార్, హ్యాపీ ప్లీజ్. ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఈ బ్రాండింగ్ విషయంలో అంటే కొన్ని విషయాలు నేను ఇంతకుముందు నాకు కూడా తెలియలేకుండే సార్. అవి బాగా అద్భుతంగా చెప్పారు, అవి నేర్చుకున్నాను. బ్రాండింగ్ మెయిన్ మనం చేసే బ్రాండింగ్ ఏంటంటే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు కానీ ఏది చేసేటప్పుడు కానీ మన లోగో దగ్గర నుంచి మనకుండే కలర్స్ ఇవన్నీ కూడా ఏ కంపెనీకైనా ఏ మనిషికైనా ఆ కలర్స్ ప్రకారంగా ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది, లోగో ద్వారా కూడా క్రియేట్ అవుతుంది. అట్లా ఈ దీంట్లో ట్రస్ట్ డిఫరెంట్ దీంట్ లెవెల్లో మనం చేసే వర్క్ బట్టి కస్టమర్ బిల్డ్ అవుతుంటారు. సో అట్లాగే నేను కూడా ఏం చేసినంటే ఇందులో ఆల్రెడీ నాకుండే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో 15 సంవత్సరాలలో మార్కెటింగ్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పటివరకు కొంతవరకు నేను బిల్డ్ చేశాను, కొంతవరకు ఈ మధ్యలో ఏంటంటే సార్ నా బ్రాండ్ పెట్టేసి ఒక ల్యాండ్స్ అడ్డా అని పెట్టాను. ల్యాండ్స్ అడ్డా అనే ఒక టైటిల్ పెట్టి దానికి ఇంతకు ముందు నేను ఒక షేక్ హ్యాండ్ గుర్తుగా పెట్టి చేసి ఉంటే నాది లోగో. దాని తర్వాత ఇప్పుడు ఇది మార్చినాను సార్ బిల్డింగ్. అది మీరు కొద్దిగా తర్వాత నాకు సజెస్ట్ చేయాలి, అది పెట్టాలా ఇది పెట్టాలనేటువంటిది. దీని ద్వారా ఏంటంటే నేను కస్టమర్ కు కంప్లీట్ గా ఇప్పటివరకు చేసిన బిజినెస్ అన్నింటిలో కూడా ఎథికల్ గా చేశాను, ఎథికల్ బిహేవియర్ తో చేశాను. ఎక్కడ ఏ ఒక్కరికి నష్టం చేయకుండా కానీ ఎవరికి మోసం కానీ ఏమి చేయలేదు. నాకు ఎంతైతే న్యాయంగా వస్తుందో అది మాత్రమే ఇవ్వాలని చెప్పేసి క్లియర్ గా చెప్పి ప్రతిదానికి జెన్యున్ గా మీరు ఇచ్చేదానికి జెన్యున్, నేను ప్రతి ల్యాండ్స్ ఇచ్చే ముందు జెన్యున్ గా నేను వెరిఫికేషన్ చేసి ఆ ల్యాండ్ విలేజ్ మ్యాప్ కాడ నుంచి 30 years లింక్ డాక్యుమెంట్ 1954 కాసరాపాణి చౌపస్ల 6 అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా వివరించి చెప్పి చూసి వెరిఫై చేసి ఆ ల్యాండ్ పొజిషన్ కూడా చూపించి వాళ్ళు తీసుకున్నప్పుడు ల్యాండ్కి ఏదైతే ఉందో ఆ సరిహద్దులు కూడా సర్వే చేపించి హద్దులు పాతిపించి తాళం వేసి ఇచ్చేంత వరకు నేనే చూసి వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇచ్చాను. ఆ విధంగా నేను ఇచ్చిన సర్వీస్కు ఇప్పటికి నాకు వచ్చిన రిపీట్ కస్టమర్స్ ఎవ్రీ ఇయర్ ఒక 10 members రిపీట్గా మళ్ళీ సంవత్సరం ఒకటి కొంటుంటారు నా దగ్గర. అదొకటే కస్టమర్స్ నుంచి. ఇంకా వాళ్ళ నుంచి నేను చాలా మటుకు నా దగ్గర మైనస్ పాయింట్ ఏంటంటే ఫాలోఅప్స్ చేయకపోవడం. వాళ్ళకి రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేస్తే వాళ్ళ నుంచి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చేవాడు. ఈ క్లాస్లో ఈ ఫాలోఅప్స్ కానీ ఇది చాలా నేర్చుకున్నాను సార్. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్రాఫిక్స్ మైండ్ మ్యాపింగ్ అనేటువంటిది దాంట్లో నేను చాలా లోగా ఉన్నాను, అది నేర్చుకోవాలి. ఒక మనిషిని మైండ్ మ్యాపింగ్ చేసి మనం ఏ విధంగా ఇది చేస్తాం, ఏ టైంలో నాకు డబ్బులు వస్తున్నాయి, ఎప్పుడు ఇది చేయాలి, ఎప్పుడు ఆయనతో కంపెనీ పెట్టాలి అనేటువంటిది. ఎందుకంటే నేను ఆ నైట్ కంపెనీ లేదు నాకు, కాబట్టి నేను అందులో ఫెయిల్ అయినాను చాలా మట్టుకు. అట్లా కూడా ఉన్నాయి సార్. అందుకే ఈ విషయంలో చాలా మట్టుకు నేను నేర్చుకున్నాను. ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడము, ఇది అవ్వడము డోస్ వీటిలలో. కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా నేను ఇందులో కూడా చాలా తక్కువ సార్. ఏది ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వీటి ద్వారా, ఈ లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా వీటి ద్వారా మనం చేసుకోవచ్చు, ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఇది వచ్చింది. కానీ నేను నా డిజైనింగ్ అవి చేయలేకపోయాను. బట్ ఇప్పుడు నేను అది స్టార్ట్ చేస్తాను సార్, చేయడానికి ప్రయత్నం చేస్తాను అది కూడా. ఇది ఇంకా ఇది ఉంది సార్. నెక్స్ట్ వీడియోలో రూపకంగా నేను కొద్దిగా ప్రిపేర్ అయిన తర్వాత ఒక వీడియో పెడతాను. థ్యాంక్ యూ సార్. మీరు అంటే మీ వల్ల నేను నేర్చుకున్నది ఒక 1 year జర్నీ కావచ్చు. ఇంపాక్ట్లో జాయిన్ అయ్యి వివిధ మీటింగ్లలో ఎక్కువగా వెళ్ళను కాకపోయినా నేను ఇంకా నాకు ఇంత ఇది ఉన్నా ఇంకా రోజుకు ఇంకోటి కొత్త నేర్చుకోవాలనే ఆలోచన అయితే ఉంటుంది. ఐబిఎన్ లో కూడా 1 year నుంచి ఉన్నాను సార్. సిచ్యువేషన్ అండర్స్టాండింగ్ ప్రకారంగా కొద్దిగా ముందుకు వెళ్ళకపోతున్నాం. కానీ రోజు నిత్య విద్యార్థిని. మీరు ఎన్ని రోజులు ఏ ట్రైనింగ్ పెట్టినా నేను వచ్చి జాయిన్ అవుతాను. 1000 అయినా 10,000 అయినా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ మీరు ఆల్రెడీ మంచి బ్రాండింగ్ క్రియేట్ చేస్తున్నారు, ఎథికల్ గా వర్క్ చేస్తున్నారు. అయితే మీకున్న చాలా స్ట్రాంగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. వాటిని మీరు నెక్స్ట్ మీ కాన్వర్జేషన్స్ లో పిచ్చింగ్స్ లాగా వాడండి, అది బాగా కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.